హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి గోబీ ఫ్రై. వీటిని ఇలా సన్నగా కట్ చేసి స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ వేసి ఈ గోబీని అంతా ఇందులో వేసేసి హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒక 50% వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఇది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా తీసేసేయాలి. ఇలా రంధ్రాలు ఉన్న లాంటి పాత్రలో వీటన్నిటిని వాటర్ని వడగట్టేసి ఈ గోబీ ఫ్రైని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల నువ్వులు, వీటన్నిటిని కచ్చపక్కగా గ్రైండ్ చేసి ఒక సైడ్ పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఆయిల్లో ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చిన గోబీని ఇందులో వేసి బాగా మనకు ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఆయిల్లోనే ఉడకనివ్వాలి. ఈలోపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 7-8 పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా ఇందులో వేసేసి కంప్లీట్గా ఒక 10 to 15 మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇలా కలిపేసామంటే టేస్టీ గోబీ ఫ్రై రెడీ. దీన్ని చపాతీస్లో కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.